కిరణాల్ గారి కొత్త పార్టీ ముచ్చట మీద రోజుకో కొత్త వార్త. ఒకలేమో ఈ పార్టీ పెట్టరు అని అంటారు, ఒకలేమో ఎప్పుడు పెడతారు అనేదాన్ని ముహూర్తంతో సహా చెప్తుంటారు. ఈ మ్యాటర్ మీద అసలు ముచ్చట ఏందో మేం చెప్తాం కదా అని చేగుర్తు లీడర్లే తయారై ఉన్నారు. మరి అడుచుకుందాం, ఇక ఆలే కూడా వినాలిగా. తీన్మార్ వార్తలలో ఆలోచన చేసి రాస్తుంటే బాధ అనిపిస్తున్నట్టున్నది మన మంత్రులకు. డైరెక్ట్ ఆళ్లే తీన్మార్ మాట్లాడుతున్నారు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ మీద మాణిక్యం సార్ ఏమన్నాడో వినుండ్రి. మేమైతే నేను కానీ ఆయన అయితే మా నియోజకవర్గాలకు ఎక్కువ, మా నియోజకవర్గాల్లో మేము లీడర్గా ఉంటమే గొప్ప, మా స్థాయి అది. అంత స్థాయి ఉన్నవాడిని, నియోజకవర్గ స్థాయికి ఎక్కువైన వాళ్ళని, మమ్మల్ని నన్ను మంత్రిగా ఆయన ముఖ్యమంత్రిగా చేస్తే మరి ఆమెకు ధన్యవాదాలు చెప్పకుండా ఆమె కృతజ్ఞత తెలుపుకుంటుంటే ఎట్లా? కాబట్టి అలా చేయడు ముఖ్యమంత్రి గారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఉంటాడు, పార్టీ పెట్టాడు, ప్రెస్ మీట్లు పెడతాడు. ఇనరా ముఖ్యమంత్రి సార్ కొత్త పార్టీ పెట్టేంత పెద్ద మనిషి కాలే, ఇంకా ఆఫ్టర్ ఆల్ నియోజకవర్గానికి ఓ లీడరే అని ఉన్నట్టు చెప్పిండు మాణిక్యం సారు. ఇక కొండ్రు మురళిని చూడుండ్రి. కొత్త పార్టీ ఈ రాష్ట్రంలో రావడం ప్రసక్తి లేదు. ప్రభుత్వం డిజాల్వ్ చేయరు, ఆయన ముఖ్యమంత్రి గారు పార్టీ మారరు, పార్టీ పెట్టరు. ఆయన క్రమశిక్షణ గల కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఇంకో పార్టీ వచ్చే పరిస్థితే లేదు. సరిపోయానా ఆకర్బాల్ కథ? అటు రఘువీరారెడ్డి, ఇటు గంటా శ్రీనివాసాలు కూడా నల్లారి దగ్గర ఉన్న దమ్మెంతో షటాక్ తేడా లేకుండా జోకిండ్రు. ఈయన ముఖ్యమంత్రి పోస్టుకే పనికిరానోడు ఇక పార్టీ పెట్టి వెలుగబెడతాడు అని మాత్రం అనకుండా తతిమై అన్ని అనేసిండ్రు. నల్లారితోని 4 ఏళ్ల సంధి పనిచేసిన మంత్రులే ఇట్లా అనుకుంటే అదే నల్లారిని నమ్ముకొని తిరుగుతున్న కార్యకర్త పరిస్థితి ఏందో అర్థం చేసుకోండి.